చిన్న పామే కదా అని వదిలేస్తే అది కాలనాగై కాటేస్తుంది. చిన్న నేరగాడే కదా అని లైట్ తీసుకుంటే అతడు నరరూప రాక్షసుల్లా మారాడు. హైవేలపై కాపు కాసి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశాడు. అతనిపై హైవే కిల్లర్గా ముద్రపడింది. ఇంతకీ అతని టార్గెట్ ఎవరో తెలుసా? లారీ డ్రైవర్లు, క్లీనర్లు. అతని చేతిలో బలైపోయిన బాధితులంతా లారీలో వెళ్లిన వాళ్లే. ఓ సాధారణ నేరస్తుడు సైకో ఎందుకయ్యాడు? ఎందుకు వరుస హత్యలు చేశాడు? అతని జీవితంలో ఏం జరిగింది? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఏ సైకిలో బైకో మాయమైందంటే ఎవరో ఎత్తుకెళ్లారనుకోవచ్చు. ఏకంగా లారీయే మాయమైందంటే ఆశ్చర్యమే. లారీతో పాటు దాని డ్రైవర్, క్లీనర్ కూడా కనిపించలేదు. వాళ్లే దాన్ని ఎత్తుకుపోయారని అంతా భావించారు. మరి నిజమేంటి? లారీ ఎలా మాయమైంది? టైం రాత్రి 12 గంటలు. హైవేపై ఓ లారీ దూసుకుపోతోంది. కోల్కతా నుంచి చెన్నై వెళుతోంది. అందులో ఇనపరాడ్ల లోడుంది. సింగరాయకొండ దగ్గరలోకి రాగానే సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఎదురుగా పెట్రోలింగ్ పోలీసులు లారీని ఆపేశారు. రొటీన్ గా జరిగే చెకింగే కదా అని డ్రైవర్ కిందికి దిగి, నమస్తే సార్, అన్ని పేపర్లున్నాయి, ఇనపలోడు సార్ అన్నాడు. సర్లే, పక్కన కారులో ఎస్ఐ సార్ కూర్చుని ఉన్నాడు, వెళ్ళు, ఏదో మాట్లాడాలంట అన్నాడు కానిస్టేబుల్. ఏం మాట్లాడాలి అనుకుంటూనే ఎందుకైనా మంచిదని క్లీనర్ ను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు డ్రైవర్. ఏరా, ఎక్కడ కొట్టుకొచ్చారా? దొంగలోడేగా అన్నాడు. చచ్చా, అదేం లేదు సార్, పేపర్లన్నీ ఉన్నాయి సార్ అంటూ చూపించబోయాడు. అంతలోని కానిస్టేబుల్స్ చుట్టుముట్టారు. ఇద్దరిని కారు లోపలికి తోసేశారు. అంతా చీకటి. మిగతా వాహనదారులకు ఏమీ తెలియని పరిస్థితి. అలాంటి చోట అత్యంత ఘోరం జరిగింది. ఆ పోలీసులు డ్రైవర్ను, క్లీనర్ను కిరాతకంగా చంపేశారు. శవాల్ని గోనె సంచుల్లో కుక్కారు, డిక్కీలోకి నెట్టారు. తర్వాత వాళ్లే లారీని తీసుకుపోయారు. దాని వెనకాలే కారు బయలుదేరింది. దారిలో ఓ చోట కారు ఆగింది. ఆ గోనె సంచుల్ని సమీపంలోని ఓ వాగు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ గొయ్యి తీసి శవాల్ని పాతిపెట్టారు. ఏమీ తెలియనట్లు తిరిగి లారీ, కారు ఎక్కేశారు. లారీ మరింత వేగంగా దూసుకుపోయింది. సీతారాంపురంలోని గౌడ ముందాగింది. కారు కూడా వెనకే వచ్చాగింది. లారీ ఇంజిన్ ని విడదీశారు.
గ్యాస్ కట్టర్లతో లారీని ట్రాలీని వేరు చేసి మొత్తం తుక్కు కింద చేశారు. తెల్లారేసరికి లారీ మాయమైపోయింది. ఇనుప రాడ్లు వేరే లారీలోకి వెళ్లిపోయాయి. ఇంజిన్ మరో చోట అమ్ముడైపోయింది. మిగతా లారీ ఇనుప తుక్కు కింద అమ్ముడైపోయింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.